ఓం శ్రీమాత్రే నమః. ఇక్కడేం జరుగుతుందంటే మధ్యమాలోని హల్లులతో శివ అచ్చులు స్వరాలు శక్తి స్వరూపాంశు శుద్ధ విద్య కలుస్తాయి. అచ్చులకు స్వయంగా ప్రకాశించే శక్తి ఉంటుంది. అవే హల్లులకు కదలికను స్పష్టతను ఇస్తాయి. అచ్చులు శక్తి స్వరూపాలా? అవును, ఈ శివ శక్తి హల్లు అచ్చు కలయిక వల్లే మనం అర్థవంతంగా మాట్లాడగలుగుతున్నాం. శ్రీవిద్య లాంటి పవిత్ర జ్ఞానం గురువుల నుంచి శిష్యులకు అందింది కూడా ఈ వైఖరి వాక్కు రూపంలోనే. ఎంత స్పష్టంగా చెప్పారు. అంటే మనలో ఒక ఆలోచన విత్తనంలా పుట్టి పశ్యంతి, అది మనసులో రూపం దాల్చి మధ్యమ చివరికి అచ్చులు హల్లులో కలిసి దంతాల సాయంతో స్పష్టమైన మాటగా వైఖరి బయటకు రావడానికి ఇంత అద్భుతమైన దైవికమైన ప్రక్రియ జరుగుతోంది లోపల. అవునవును, ప్రతి మాట వెనుక ఇంత కథ ఉంది. మనం రోజూ మాట్లాడే ప్రతి మాట వెనుక ఇంత శక్తి ప్రవాహం, శివశక్తి కలయిక ఉందంటే నమ్మడం కష్టంగా ఉంది కదా. కానీ అదే నిజం. మన మాట వైఖరీ వాకు వెనుక ఉన్న ఆ సూక్ష్మ దశల గురించి, పశ్యంతి మధ్యమ ఆ మాటను పలికించే శివశక్తి తత్వం గురించి ఒక్కసారి ఆలోచిస్తే వాక్కు ఎంత పవిత్రమైందో అర్థమవుతుంది. ఖచ్చితంగా.